వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొన్న నిన్నటి నుంచి ఇక ఆ వీడియోలు, ఆ ఆడియోలు వరుసగా ఒక్కొక్కటి వస్తూ ఇద్దరి మధ్యలో జరిగినటువంటి వ్యవహారం, అంటే ఒక రకంగా చెప్పాలంటే సివిల్ వ్యవహారం, వాళ్ళ పర్సనల్ వెళ్ళి సివిల్ కోర్టులోనో ఫ్యామిలీ కోర్టులోనో తేల్చుకోవాలి. ఇఫ్ ఎట్ ఆల్ పాసిబిలిటీ సెక్షన్స్ అవన్నీ ఉన్నట్లయితే నిజంగానే ఇద్దరి అంగీకారం, పరస్పర అంగీకారం లేకుండానే జరిగింది ఆ విషయాలు ఇవన్నీ అంటే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకొని ఫ్యామిలీ కోర్ట్స్లోనూ దానికి సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయి కాబట్టి ఆ లెక్కను తేల్చుకోవాలి. అయితే దీంట్లో ఎక్స్టార్షన్ అనేది, అంటే బ్లాక్మెయిలింగు, డబ్బులకు సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా వచ్చాయి కాబట్టి ఇక ఈ చర్చ అనేది సాగుతూ వస్తుంది. నైతికత అనే అంశం వదిలేసేయండి, దానికి అసలు ఇందులో తావు అనేది లేనే లేదు. దర్ ఇస్ నో ప్లేస్ ఫర్ మొరాలిటీ ఇన్ దిస్. అయితే ఇప్పుడు ఇంకొక పాయింట్, కేసు ఎప్పుడో నమోదు చేశాము అని చెప్పి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి తల్లి తెర మీదకి వచ్చారు. అఫ్కోర్స్ ప్రెస్ మీట్లో మాట్లాడారు. తాతన్శెట్టి నాగేంద్ర గారు చెప్పినటువంటి విషయాలు, గతంలో ఉన్నటువంటివి, ఆయన ఆడియోలు, కాల్స్ మాట్లాడినటువంటివి ఇవన్నీ కూడా వచ్చాయి. అయితే ఆవిడ తల్లి గారు కూడా దీనికి సంబంధించి కేసు నమోదు చేశారు 20 రోజుల క్రిందటే అని చెప్పి ఇంకొకటి తెలుస్తోంది. ఇక్కడ ఆవిడ ఇచ్చినటువంటి ఫిర్యాదును చూస్తే ఈ నెల 7వ తేదీన, అంటే జనవరి 7వ తేదీనే పోలీసులు బ్లాక్మెయిల్ కేసు నమోదు చేశారు. బ్లాక్మెయిల్ చేస్తోంది ఇలాగ 25 కోట్లకు అని చెప్పి కేసు నమోదు చేయడం జరిగింది. నిరంతరం వేధిస్తోంది అరవ శ్రీధర్ని వీణ అనేటువంటి మహిళ, నిరంతరం వేధిస్తోంది, బెదిరింపులకు పాల్పడుతుంది, మానసికంగా ప్రశాంతత లేకుండా చేస్తోంది అని చెప్పి ఆ ఫిర్యాదులో ఆవిడ పేర్కొనడం, పోలీసులు ప్రాథమిక విచారణ కూడా చేసి కేసు నమోదు చేశారు. స్టిల్ ఇట్ అండర్ ఇన్వెస్టిగేషన్. ఈ కేసు నమోదైన తర్వాత వచ్చినటువంటి స్టెప్స్లోనే, పైగా సంక్రాంతికి నేను నారా చంద్రబాబు నాయుడు గారు ఊరు వెళ్ళాను, అక్కడికి వెళ్ళి నేను నివేదికలు ఇచ్చాను, ఆయనతో కూడా చెప్పాను నేను, ఇలాంటి వివరాలని చెప్పింది. మరి ఆయన కలిసిందా లేదా అనేది తెలియనటువంటి అంశం. పూర్తిగా చెప్పడం అయితే చెప్పారు. బట్ ఆ తర్వాత రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి ఆర్ఎస్ శ్యామల గారితో ఫోన్ మాట్లాడడం, ఆవిడ బాధ పంచుకోవడం, ఆడియో లీక్ అవ్వడం, ఇది కాకుండా ఒక వీడియో సాక్షి జర్నలిస్ట్తో కూర్చొని ఏం చేయాలి, ఎలా చేయాలి, అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోలే అయినా సరే వాటిని నేను నిజాలుగా ఎలా ప్రూవ్ చేయాలో నాకు తెలుసు అంటూ మాట్లాడడం, ఇవన్నీ కూడా ఒక వెర్షన్లో చూసాం మనం ఆల్రెడీ. ఇక తను చెప్పేటువంటి వెర్షన్లో చూస్తే ఎమ్మెల్యే ఏకంగా నా మీద లైంగిక దాడికి పాల్పడ్డారు. ఒకసారి పాల్పడ్డారు అంటే అర్థం ఉంది. వాట్సాప్ చాట్లు, వీడియో కాల్స్, వాటిని రికార్డింగ్ చేస్తున్న తీరు, ఇచ్చినటువంటి రిప్లైలు, ఐ లవ్ యూ చెప్పడాలు, ఇంకా చెప్తే ఇది చాలా చాలా అంటే సిగ్గుపడాల్సినటువంటి విషయం అండి. అంటే వాళ్ళ పర్సనల్ మ్యాటర్ కాబట్టి మనం మాట్లాడకూడదు. ఆయన ఏదో అడిగాడు, ఈవిడ కూడా అయ్యా కావాలా అని అడగడం, అంటే కన్సెంట్ అనేది ఇద్దరి నుంచి ఉందనేది తెలిసినటువంటిదే. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇందాక ఏదో వీడియోలో మాట్లాడుతూ 25 కోట్ల దాంట్లో అడల్ట్రేషన్ అనేసాను పొరపాటున. ఎలా ఉందంటే, ఓ పక్కన నెయ్యికి సంబంధించినటువంటి ఇష్యూలో అడల్ట్రేషన్ ఆఫ్ గీ అనేటువంటి దాని మీద ఓ పక్కన కంటెంట్ వర్క్ చేస్తూ, ఇక్కడ దీనికి వచ్చేసరికి అన్యాపదేశంగా ఆ పదం వచ్చేసింది. అడల్టరీ అనేది అక్కడ వాడాలి. సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో అడల్టరీ, వయోజనులు ఇద్దరు వారి పరస్పర అంగీకారంతో జరిగేదాన్ని కాదనలేము అని చెప్పి ఇచ్చింది కదా తీర్పు. సో దానికి, సో అడల్టరీకి అడల్ట్రేషన్కి డిఫరెన్స్ ఉందండి. కాకపోతే ఏంటంటే ఈ కేసుల పరంపరలో పొరపాటున ఆ పదం రావడం జరిగింది. సో పాయింట్లోకి ఇక్కడికి వస్తే, ఈవిడ ఇలా చేసేసారు నన్ను అని చెప్పి విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తూ, వాళ్ళిద్దరి మధ్యలో విభేదాలు వచ్చాయి. శ్యామల గారితో మాట్లాడినటువంటి మాటల్లో ఆయనకి నన్ను దూరం పెడుతున్నాడు, నా పద్ధతి బాగాలేదంటూ, సో దూరం చేసుకుంటే నేను ఎందుకు వదలాలి అన్నట్టుగా చెప్తున్నారు. బ్రేకప్ చెప్పుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, నచ్చక ఒకరికొకరికి పడక పరస్పర అంగీకారంతో బ్రేకప్ చెప్పుకున్నారు. కానీ ఈవిడేంటంటే విక్టిమ్ కార్డ్ ప్లే చేసుకుంటూ కేసు ఇలా నమోదయ్యేసరికి, బెదిరింపులకు తను లొంగకపోయేసరికి ఇంక ఇవన్నీ చేస్తోంది. అండ్ ఇందాక చెప్పినట్టుగా లైంగిక దాడి నిజంగా అరవ శ్రీధర్ చేశాడు తన మీద అంటే ఇమీడియట్గా అప్పుడే కేసు పెట్టాలి. ఇంటికి వచ్చి తాళాలు పగలగొట్టాడు, సీసీటీవీ ఫుటేజ్లో ఉందంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమైనా పిచ్చాళ్ళ, ఏంటి ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ తాళాలు పగలగొడుతున్నాడు అని చెప్పి వదిలేయడానికి. ఇంత దొరికితే చాలు మీడియా రెడీగా ఉంటుంది లాగి పీకి పాకం పట్టడానికి. అలాంటిది అక్కడికి వచ్చి సీసీటీవీలో కనబడుతున్నాడు, తాళాలు పగలగొట్టాడు, నన్ను బెదిరించేవాడు, ఇంటికి వచ్చి కొట్టడం మొదలుపెట్టాడంటే, సరే ఇంటికి వచ్చి కొడుతున్నప్పుడన్నా పోలీస్ కేసు పెట్టాలి. పెట్టిందా? లేదు. 1.5 year పాటు ఏకంగా 7 లక్షల విలువైనటువంటి గిఫ్ట్లు ఇచ్చింది, ఇవన్నీ చేసింది. ఇప్పుడు 25 కోట్లకి డిమాండ్. అందుకే ఆవిడ వెళ్ళి బ్లాక్మెయిల్ చేస్తుందని కేసు పెట్టింది ఎవరు? అరవ శ్రీధర్ గారి తల్లి. ఇదంతా అయింది. సో ఒక్కొక్కటిగా ఆడియోలు, వీడియోలు ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు పోలీసులు కనుక నిజంగా దీంట్లో ఇద్దరి వైపుల నుంచి, ఇద్దరిది కూడా ఫోన్స్ ఇవన్నీ కూడా తీసుకొని 500 వీడియోలు ఉన్నాయట. న్యాయం జరిగే వరకు పోరాడుతుందిట. తప్పే లేదు, తనకు అన్యాయం జరిగింది, అరవ శ్రీధర్ అన్యాయం చేశాడు అనుకుంటే ప్రైవేట్గా కేసు పెట్టుకుని హ్యాపీగా పోరాడచ్చు. ఫ్యామిలీ కోర్ట్స్ ఉంటాయి, దానికి తగ్గట్టుగా శిక్షలు పడతాయి. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అనేటువంటిది. అలాగే ఈవిడ చెప్పినటువంటి
స్టోరీస్ ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో బ్లాక్మెయిల్ చేయడానికి ఇలా పెట్టుకుంది. డే 1 నుంచి కూడా కాల్ రికార్డ్ చేస్తుంది అంటే ఇట్స్ కంప్లీట్లీ ట్రాప్, హనీ ట్రాప్. సో హనీ ట్రాప్కి పాల్పడితే శిక్షలు ఏముంటాయి అనేది కూడా కోర్టు వారు ఎలాగో చెప్తారు, దానికి తగ్గ శిక్షలు ఉంటాయి. అంటే ఒకళ్ళని ప్రలోభ పెట్టి మోసం చేయాలి అనేటువంటి తలంపుతో ఇవన్నీ కూడా చేయడం అన్నటువంటి ఒక పాయింట్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు కదా. సో ఏకంగా 25 కోట్లు డిమాండ్ చేసి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే నాకు ఆడియో నాది కాదు, బట్ ఆ వీడియోలు నాది కాదు అంటే వీళ్ళు మాత్రం ఏఐ అంటే లేదు లేదు ఇవన్నీ నిజమనొచ్చు, బట్ వీళ్ళు బయటకు వచ్చేసరికి మాత్రం అవి నిజాలు కాదు అనే అబద్ధాలే. అంటే అరవ శ్రీధర్ ఇప్పుడు అవన్నీ ఏఐ వీడియోలు అది అందరూ నేను కాదు అని అన్నాడు అనుకుందాం ఫర్ అన్ ఇన్స్టెన్స్, అది అబద్ధం, ఖచ్చితంగా అబద్ధం. ఈ వీడియోలన్నీ నిజమని వీళ్ళు చెప్తే నమ్మేయాలి. అట్ ద సేమ్ టైం వీళ్ళకి సంబంధించి 25 కోట్ల రూపాయలు వసూలు చేయాలి అనేటువంటి ఆడియోలు, శ్యామలతో మాట్లాడినటువంటి ఆడియోలు, జర్నలిస్ట్ని కొట్టినటువంటి స్కిప్పింగ్ రోప్ తోటి కొట్టి అమ్మనా బూతులు తిట్టినటువంటి వీడియోలు ఇవన్నీ చూపిస్తే లేదు ఇవన్నీ ఫేక్, అసలు ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్సెస్ అని చెప్పాడు. ఇలా ఉంది ఈ కేసులో జరుగుతున్నటువంటిది. సో ఏదేమైనప్పటికీ ప్రభుత్వ జోక్యం అనేది ఇందులో అవసరం లేదు, పార్టీల జోక్యం అంతకంటే అవసరం లేదు. ప్రభుత్వం వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో పోలీస్ వ్యవస్థ ఉంది కాబట్టి పెట్టినటువంటి కేసులు వీటన్నిటికీ సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఆ వీడియోలు ఆడియోలు నిగ్గేంటో తేల్చి తప్పెవరిదో తేలిస్తే క్లియర్ అయిపోతుంది. ఎలాగో వారంలో జనసేన పక్షం నుంచి పూర్తి రిపోర్ట్ అనేది వస్తుంది. అరవ శ్రీధర్ది తప్పు ఉందా లేదా అనేటువంటిది, అసలు అది వ్యక్తిగతమా లేదంటే పార్టీకి సంబంధించినది శివశంకర్ గారి ఆధ్వర్యంలో 3 కమిటీ ఉంది కాబట్టి ఎలాగో చెప్తారు. సో దాన్ని పవన్ కళ్యాణ్కి ఆపాదించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ పళ్ళు రాలగొట్టుకుంటున్నటువంటి వాళ్ళు వరుసగా ఇగో ఈ కేసుల వివరాలు, అలాగే గతంలో 3 కోట్ల రూపాయలు ఫోర్జరీ సంతకాలతో 3 కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేసినటువంటి ఇదే హర్ష వీణ అనేటువంటి మహిళ, మరి దాని మీద ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేదే ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్. మరి దానికి ఏమైనా సమాధానం దొరుకుతుందా చూద్దాం. ఇది లేటెస్ట్ అప్డేట్ ఇందులో ఉన్నటువంటిది. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.